హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాఘవరాణి. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేనైతే మొన్న ఊరు వెళ్ళాను, అందుకనే మళ్ళీ వీడియోస్ అయితే పెట్టడం వీలవ్వలేదు. సో మళ్ళీ వీడియోస్ అయితే మీకు అందించేస్తాను అనమాట, మంచి మంచి ఈజీ రెసిపీస్. సో ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను ఒక సూపర్ టేస్టీ అండ్ నాన్ వెజ్ రెసిపీ, కీమా రెసిపీ అండి, మటన్ కీమా. సో దీనికి గాను ఫస్ట్ నేను కడాయి తీసుకుని ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఇది వేడయ్యేటప్పుడు మనము ఇక్కడ ఆనియన్స్, చిల్లీస్, కర్రీ లీవ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేనైతే 250 గ్రామ్స్ మటన్కి నేను ఇక్కడ 2 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ వీటిలో సాల్ట్ ఇంకా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే ఆయిల్ అనేది వేడైతూ ఉంటుంది, ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని అయితే ఫ్రై చేసుకుంటూ తిప్పుతూ ఉండాలన్నమాట. సో చూడండి, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక ముందుగా మనం మంచిగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మటన్ కీమాని ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే నాన్ వెజ్ వాష్ చేయడానికి వెనిగర్ యూస్ చేస్తానండి, లైట్ వెనిగర్. ఈ వెనిగర్ తోటి వాష్ చేస్తే కనుక ఎలాంటి నీచు అనేది ఉండదు, స్మెల్ కూడా ఉండదు, చాలా నీట్గా క్లీన్ అవుతుంది. ఆల్రెడీ నేను ఈ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను, దీని లింక్ అయితే ఇస్తాను చూడండి. నెక్స్ట్ ఇక్కడ నేను ఇంట్లో తయారు చేసుకున్న ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1 స్పూన్ అయితే వేసుకున్నాను. ఇది మనకి మంచి ఘాటుని అలానే మంచి అరోమాని అయితే ఇస్తుంది. సో ఇదంతా కూడా దీనికి పట్టే విధంగా కలుపుకున్నాక ఇక్కడ నేను 3 పెద్ద సైజు టమాటోస్ని సన్నగా తరిగేసి వేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని అయితే మూత పెట్టేసి మగ్గించుకోవాలి, టమాటో అనేది సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు. సో చూడండి, ఒక 2-3 నిమిషాల తర్వాత ఎక్సెస్ వాటర్ అనేది ఇంకిపోయి టమాటోస్ కూడా చక్కగా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇందులో మనము అదర్ స్పైసెస్ యాడ్ చేద్దాం. ఇక్కడ 1 స్పూన్ నేను ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ అలానే కారం అండి, మనం తినే ఘాటుని బట్టి వేసుకోవాలి. మేమైతే ఎక్కువ స్పైసీగా అయితే తినము, అందుకే నేనైతే ఒక 1 బిగ్ స్పూన్ కారం అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ కూడా దీనికి పట్టే విధంగా కలిపేసుకుని దీంట్లో మనం కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మీట్ అనేది కుక్ అవ్వాలి కాబట్టి. ఇక్కడ నేను ఒక 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్నాక దీన్ని మూత పెట్టి మరొకసారి కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్నాక ఇది దగ్గర పడడం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ నేను ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను, ఎందుకంటే మటన్ అనేది బాగా కుక్ అవ్వాలి కాబట్టి. సో ఇలా మరిగేటప్పుడు దీన్ని మూత పెట్టుకుంటే మనకి కర్రీ అయితే ఒక 10 మినిట్స్లో ఈ కన్సిస్టెన్సీలోకి అయితే వస్తుంది. సో ఇక్కడ నేను 1 స్పూన్ కాజు ఇంకా బాదాం పేస్ట్ అయితే యాడ్ చేశాను. ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయిందండి. ఇక్కడ 1 స్పూన్ కాజు ఇంకా బాదాం పేస్ట్ అనేది యాడ్ చేశాను. సో చూడండి, ఇక్కడ వాటర్ అనేది ఉడికే కొద్దు ఇంకిపోతూ ఉంటుంది. ఇది దగ్గర పడేటప్పుడు మనం ఇక్కడ 1 స్పూన్ మటన్ మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇలా గ్లాస్ జార్స్లో స్టోర్ చేసుకుని వాటిపైన ఇలా స్టిక్కర్స్ పెట్టుకుంటాను అనమాట, కన్ఫ్యూజన్ లేకుండా. సో ఈరోజు మీకు ఒక మంచి మాట చెప్తాను. ఈరోజు మంచి మాట వినండి. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటి వారిలో మంచిని చూసే మనసుకు మనశ్శాంతి ఎక్కువ. సో దీనివల్ల మీకు ఏమర్థమయ్యింది? మనం ఏదైనా ఇష్టంతో చేసే పని చాలా మంచిగా ఉంటుంది, అలానే ఎదుటి వాళ్ళలో చెడుని కాకుండా మంచిని చూస్తే మనకి ప్రశాంతత అనేది ఎక్కువగా ఉంటుంది. అదే ఎదుటి వాళ్ళని చూసి మనము కుళ్ళు, స్వార్థం అలాంటిది ఉంటే అది మన మనశ్శాంతిని కూడా చెడగొడుతుంది అన్నమాట. సో ఇలా కర్రీ అనేది దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకుని మూత పెట్టేసుకుని దీన్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలన్నమాట. సో ఫైనల్గా చూడండి, ఇలా దగ్గర పడుతూ ఎక్సెస్ ఆయిల్ అనేది పైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు సిమ్మర్లో పెట్టుకుని దీంట్లో కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టుకుని కుక్ చేసుకుంటే కర్రీ అనేది మనకి కంప్లీట్గా దగ్గర పడుతుంది. సో దీన్ని కంప్లీట్గా డ్రైగా కుక్ చేసుకోవాలంటే వాటర్ అనేది కంప్లీట్గా ఇంకిపోవాలి. లేదు కొంచెం మనకి జారుగా కావాలంటే కన్సిస్టెన్సీని మనం అడ్జస్ట్ చేసుకోవాలి.
చేసుకుని టర్న్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో చూడండి ఫైనల్గా నేనైతే ఇంత దగ్గర పడే వరకు కుక్ చేసుకున్నాను. ఇది సెమీ గ్రేవీ అండి, చాలా బాగుంటుంది. రోటీస్లోకి కానీ, బగారా రైస్లోకి, వైట్ రైస్లోకి, టమాటో రసం కాంబినేషన్లో సూపర్గా అయితే ఉంటుంది. మరి వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిష్ నచ్చితే కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇదండి వీడియో. ఈరోజు నుంచి మరెన్నో ఇంకా రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్. బై బాయ్.